ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డికి భారీ షాకులు తగులుతా ఉన్నాయి. ఊహించినటువంటి ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. తనకి బానిసత్వం ఊడిగం చేసేటువంటి వ్యక్తులు సిస్టమ్ నుంచి ఒక్కొక్కరు ఎగిరిపోతా ఉన్నారు. నిన్న డీజీపీ ఎగిరిపోతే ఇవాళ సీఎస్ జవహర్ రెడ్డి ఎగిరిపోవడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. మరి కొత్త సీఎస్గా ఎవరు రాబోతున్నారు? డీజీపీతో పాటు సీఎస్ కూడా ఎగిరిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బతుకు ఏమోబోతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. ఆ నికృష్టమైనటువంటి వ్యక్తి ప్రజారంజకంగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమం అందించి వచ్చే ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచనతో లేడు. కేవలం వ్యవస్థల్ని బానిసత్వం చేయించుకోవడం ద్వారా వ్యవస్థలో తన కులానికి, తన మతానికి, తన డబ్బుకి లొంగేటువంటి వ్యక్తులను పెట్టుకొని వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో రిగ్గింగులు చేసి ఎన్నికల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మోసం చేసి గెలవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకటి కోరుకున్నాడు, తెలుగుదేశం జనసేన పొత్తు కాకూడదు అనుకున్నాడు. అది అయిన తర్వాత ఈ రెండింటికి తెలుగుదేశం జనసేనకి భారతీయ జనతా పార్టీ కలవకూడదు అనుకున్నాడు. ఎందుకంటే అప్పుడు వ్యవస్థలు తనకి ఎదురు తిరుగుతాయేమో, వ్యవస్థలు తనకి సహకరించరేమో అనేటువంటి ఆలోచన. అయితే జగన్మోహన్ రెడ్డి కోరుకోకపోయినప్పటికీ తెలుగుదేశం జనసేనతో భారతీయ జనతా పార్టీ కలవటం జరిగింది. అయితే అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి వాస్తవం ప్రజల్లో నుంచి. ఇంకా వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గులను తీసి పీకి పారేయలేదు అని. అయితే టైం లేట్ అయి ఉండొచ్చు, కానీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం, సొంత జిల్లా, సొంత నియోజకవర్గమైనటువంటి వ్యక్తిని డీజీపీగా, అది కూడా కేవలం ఇన్ఛార్జి డీజీపీగా పెట్టుకొని అతని ద్వారా తెలుగుదేశం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిస్తూ అత్యంత నీచమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఇంతటితో ఆగాడా? ఓన్లీ డీజీపీ తన కులమైతే అట్ట మళ్ళీ సీఎస్ కూడా తన కులమే ఉండాలిగా, అందుకని జవహర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సిగ్గులేనోడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటాడు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 35 మంది సీఎల్ని డిఎస్పీలుగా చంద్రబాబు నాయుడు గారు కమ్మ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారని చెప్పాడు. సిగ్గులేని నీతిమాలినోడు. ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి సుచరిత గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఆ 35 మంది డిఎస్పీలలో 2 కమ్మవాళ్ళు అని. అంటే తెలుగుదేశం పార్టీ మీద కమ్మ ముద్ర వేస్తాడు ఈ దుర్మార్గుడు. కానీ ఇతను మాత్రం తన కులానికి సంబంధించిన వాళ్ళు డీజీపీ, తన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు సీఎస్, అది కూడా వాళ్ళకంటే సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళని పక్కన పెట్టి మరీ ఇచ్చినటువంటి దుర్మార్గుడు. అయితే ఎన్నికల సంఘం ఇటీవల వరుసగా చర్యలు తీసుకుంటా ఉంది. 6 మంది ఎస్పీలను తీసేసింది, 3 ఐఏఎస్లను తీసేసింది, ఏకంగా ఇప్పుడు డీజీపీనే లాగేసింది, ఇంటెలిజెన్స్ ఐజీని పీకి పాడేసింది. ఇక చివరిగా మిగిలింది సీఎస్ మాత్రం. ఎందుకంటే ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఎస్పీలను మార్చినప్పుడు సరే వేరే లిస్ట్ ఇవ్వు అంటే తర్వాత కొత్త ఎస్పీలు నేయటానికి వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు ఇస్తాడు. మళ్ళీ డీజీపీని మార్చినప్పుడు డీజీపీగా ఉండటానికి 3 పేర్లు పంపించంటే మళ్ళీ అక్కడ కూడా మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. కేవలం జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ ఉంటాడు ఈ యొక్క వ్యక్తి. ఈ రాష్ట్రంలో పెన్షనర్ల మరణానికి కారణం ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అయితే A1గా ఉంటే A2గా జవహర్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇళ్ల వద్దకు పెన్షన్లు ఇప్పిరా దుర్మార్గుడా అంటే ఇతను చేసినటువంటి నీచమైనటువంటి పని ఏంటి, నికృష్టమైనటువంటి ఆలోచన ఏంటి? ప్రతి ఊర్లో ఇవాళ గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇప్పిస్తే కేవలం 1-2 గంటల్లో పెన్షన్లు అన్నీ కూడా ఇచ్చేయచ్చు. కానీ ఈ దుర్మార్గుడు అలా కాదు, పెన్షన్లు ఆపిచ్చి వాళ్ళకి అకౌంట్లో వేస్తామని లేకపోతే వాడికి రావాలని ఎండల్లో ఇబ్బందులు పెట్టి ఈ ఇబ్బందులన్నిటికి కారణం చంద్రబాబు మీ పెన్షన్లు ఆపిచ్చాడని విష ప్రచారం చేస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రచారానికి సహకరిస్తున్నటువంటి దుర్మార్గుడిగా ఉన్నటువంటి సీఎస్ని ఖచ్చితంగా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు డబ్బులు ఎన్నికలకు వారం రోజుల ముందు 2 రోజుల ముందు డబ్బులు వేసే విధంగా, అంటే ఎప్పుడో ఇచ్చి జీవోలు ఇచ్చి అప్పుడే డబ్బులు ఇచ్చి ఉండొచ్చుగా వీళ్ళ దగ్గర ఉంటే ఎన్నికలకు ముందు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం ఇతను చేసేటువంటి నికృష్టమైనటువంటి ప్రయత్నాలు కూడా ఇవాళ ఎన్నికల సంఘం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇవ్వాలో రేపో డీజీపీని ఏ విధంగా అయితే పీకి పడేశారో సీఎస్ను కూడా అదే విధంగా పీకి పడేస్తారని టాకు నడుస్తూ ఉంది. డీజీపీని పీకి పడేయగానే పోలీసు వ్యవస్థ మొత్తంలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది. ఖచ్చితంగా న్యూట్రల్ అయిపోతారు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగనిస్తారు. అధికార పార్టీ అరాచకాలకి అడ్డుకట్టపడుతుంది. వాళ్ళు ఎంత అరాచకాలు చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా, ఎంత దోపిడీలు చేసినా, ఎన్ని దొంగ ఓట్లు వేసినా ప్రజలు డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని భారీగా గెలిపించడానికి. అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంకా నీచానికి దిగి సరిపోద్ది. ఈ వ్యవస్థలన్నీ సక్రంగా పనిచేస్తే అతనికి 30-35 వస్తాయి అనుకుంటున్నారు. ఈ వ్యవస్థలన్నీ సక్రంగా పనిచేస్తే, దొంగ ఓట్లు ఆపితే, అరాచకాన్ని ఆపితే జగన్మోహన్ రెడ్డి బతుకు కేవలం 15 సీట్ల లోపు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు డీజీపీతో పాటు సీఎస్ అండదండలు కూడా ఎగిరిపోతే ఇక ఐఏఎస్లు కానీ ప్రభుత్వాధికారులు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మాట వినాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ పరిస్థితుల్లో
జగన్మోహన్ రెడ్డి 15 సీట్ల కంటే ఘోరానికి పడిపోతారు. కడప పార్లమెంటులో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. పులివెందుల్లో మెజార్టీ భారీగా తగ్గనుందని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులకి పోలీసులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, మేము 30 సంవత్సరాలు మీరు సర్వీస్లో ఉంటారు. మీరు తప్పుడు పనులు చేస్తే రాబోయే రోజుల్లో ఆ తప్పులకి చట్టం ద్వారా శిక్షించబడతారు. ఆల్రెడీ లోకేష్ గారు ఒక మాట చెప్పడం జరిగింది, తప్పుడు కేసులు తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక వాళ్ళలో ఏ ఒక్కడిని వదిలిపెట్టేది లేదు.